త్వరలో ప్రార్థన చేసుకుందాం. త్వర కూర్చోవాలి. ఓన్లీ 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ మాత్రమే. ఇదే సంవత్సరం కొత్తగా VBSకి వచ్చి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈవేళ వచ్చి ఈ సంవత్సరం వచ్చారా? ఇంతకుముందు రాలేదా? దించండి. పోయిన సంవత్సరం మేము VBSకి రాలేదు, ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు దించండి, చేతులు దించండి. త్వరగా కూర్చోవాలి. అమ్మ సిస్టర్స్ త్వరగా మీరు కూడా కూర్చోండి. 2 లైన్కి ఒకళ్ళు, బాయ్స్ సైడ్ కూడా కూర్చోవాలి. ఎవరైతే జూనియర్ క్లాస్ గ్రూప్స్ తీసుకుంటున్నారో వాళ్ళు పిల్లల మధ్యలో కూర్చోవాలి. ఒకవేళ చైర్స్ సైడ్కి వేసుకుని కూర్చోండి. రెడీనా? बोलो खुदावनिस मसीह की. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నీల్ డౌన్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. హలో, మంచి పిల్లలైతే మాటలు వినబడితే ప్రార్థన చేయం, అలాగే మోకాళ్ళ మీద ఉంచుతాం. కళ్ళు మూసుకోవాలి. చాలా మంది అటు ఇటు చూస్తున్నారు. రే బాయ్స్, మా ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ఈ ఉదయకాలంలో చిన్నపిల్లలము మేమందరం కలిసి వచ్చే అవకాశాన్ని ఇచ్చారు. వందనాలు. గత VBS నుండి ఇంతవరకు కూడా కనుపాపలే మమ్మల్ని అందరినీ కాపాడారు. అందుబట్టి హృదయమారా స్తుతిస్తూ వస్తున్నాం. ఈ మొదటి దినంలో ఇంతవరకు పాటలో సహాయపడడానికి స్తోత్రాలు. మరి మెయిన్ లెసన్ వినిచుండగా నీ దాసురాలు మీరు అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకోండి. వినగల చెవులను, గ్రహించే హృదయాన్ని దయచేయండి. మా ప్రభా, పిల్లల అల్లరి నుంచి తప్పించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సౌండ్ సిస్టాన్ని, ఈ యొక్క టీవీలు ఇవన్నీ కూడా కరెక్ట్గా పనిచేసినట్లుగా సహాయం చేయమని మరొకసారి మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ ఈ దాసురాలు మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. రైట్, ఆంటీ మంచి స్టోరీ చెప్తుంది. పోయిన సంవత్సరం ఏ స్టోరీ విన్నాం? పోయిన సంవత్సరం ఎంతవరకు వచ్చింది? ప్రైజ్ ద లార్డ్. పిల్లలు అయిపోయినాయా మీ పనులు, మాటలు? పిల్లలు క్లాస్కి రాగానే మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకు 5 డేసే మాత్రమే VBS. 5 డేస్ అన్నప్పుడు ఒక రోజుకి విజయ్ నిశ్శక్క దగ్గర లెసన్ది జూనియర్ది మమ్మీకి నీ ఫోన్లో లెసన్ ఉందంట కదా, అది ఎవరికైనా ఇచ్చి పంపిమని పైకి, లేకుంటే నువ్వు కింద అక్కడ ఉంటుంది, కేజీ క్లాస్లో ఉంటుంది, ఫోన్లో ఉండి ఎవరికైనా ఇచ్చి పంపించమని నువ్వు తీసుకురా. మరి అది వీళ్ళకి చెప్తాను, నాకు అది ఆన్ చేయడం తెలియదు. ఆన్ చేసి మనం పెట్టడానికి వీడియో. హలో జూనియర్ వాలంటీర్స్, టీచర్స్ కానీ పిల్లలు, మనకు 5 నేను ఇందాక చెప్తున్నాను కదా,
5 డేసే ఉంటుంది కాబట్టి మనకు ప్రతిరోజు ఎన్ని లెసన్స్ చూసుకుంటాం? 2 లెసన్స్ వినాలి. కాబట్టి మీరు మధ్యలో డిస్టర్బ్ అయినా, మీరు మధ్యలో అల్లరి చేసినా, నేను మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది. మీరు లాస్ట్, నాకు ఎవరిది వాయిస్ వినబడుతుంది, కాబట్టి మధ్యలో ఎవ్వరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. ఇంకో విషయం ఏంటంటే పిల్లలు, మీకు వర్క్ బుక్స్ ఉంటాయి కదా, ఆ వర్క్ బుక్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు తెలుసు, చాలామందికి, కొత్త వాళ్ళు ఎవరికైనా ఒకరిద్దరికి తెలియదు, మీకు అందరికీ తెలుసు కదా. కాబట్టి వర్క్ బుక్స్ మీరు బాగా ఫిలప్ చేయాలంటే, టీచర్ హెల్ప్ లేకుండా మీ ఓన్గా రాసుకోవాలి అంటే, ఇక్కడ మీరు స్టోరీ చక్కగా వినాలి. అర్థమైందా? మీరు చక్కగా వింటే మీ టీచర్ హెల్ప్ అక్కర్లేదు. మీరు విన్నది ఆడ చిన్న చిన్న షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, లాంగ్ బిగ్ ఆన్సర్స్ ఉండవు, మన బుక్లో ఉండవు అన్నమాట. కాబట్టి మీరు వాటిని రాసుకోవచ్చు, ఈజీగా రాసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకుంటే, తెలియకపోతే మీ టీచర్స్, మీ గ్రూప్ టీచర్స్ మీకు చెప్తారు. ఏనా? అర్థమైంది కదా ఇప్పుడు? కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. ఓకే? పిల్లలు, ఈ దినం మన ఫస్ట్ లెసను ఈ ముందు మనము ఈ సంవత్సరము మీకు ఎవరి గురించి ఎక్కువగా నేర్చుకుంటారంటే మోజస్. మోజస్ తెలుసా అందరికీ? ఎంతమందికి మోజస్ తెలుసు? బైబిల్లో మోజస్, మీ పక్కన మీ ఫ్రెండ్ మోజస్ కాదు, మీ వీధిలో మోజస్, చర్చిలో మోజస్ కాదు, బైబిల్లో మన హీరో మోజస్. ఈసారి మన జూనియర్ క్లాస్కి హీరో ఎవరు? మోజస్. మోజస్ గురించి మనం నేర్చుకుంటాం కదా. అయితే మొట్టమొదట ఈ సంవత్సరం మనం మోజస్, ఓకేనా? సరే, మోజస్ గురించి నేర్చుకుంటాం. మొట్టమొదట లెసను మోజస్ యొక్క ఆయన పుట్టుక లేక ఆయన జన్మం అన్నమాట. ఆయన ఏ విధంగా జన్మించాడు అనేది మనం ఇది తెలుసుకుందాం. సరే, దానికంటే ముందుగా మనము ఒక మెమరీ వర్స్ నా వెనక చెప్పాలి మీరు. ఫస్ట్ పీటర్ చెప్పండి, నా వెనక రిపీట్ చేయండి. ఫస్ట్ పీటర్ 5:7. ఫస్ట్ పీటర్ 5:7. మొదటి పేతురు 5:7. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అరే, ఎప్పుడు బాయ్స్ వాయిస్ ఎక్కువ వినబడుతుంది, ఈ సంవత్సరం గర్ల్స్ వాయిస్ వినబడుతుంది. పిల్లలు తినరా లేదా? అట్లని టాప్ లేపద్దు, కరెక్ట్గా చెప్పండి. అందరూ చెప్పాలి, ఎవరు చెప్పకుండా మాత్రం ఉండొద్దు. ఓకే, మళ్ళీ చెప్పాలా? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పిల్లలు, మనకేదైనా కదా చింత వస్తుంది. చింత అంటే దిగులు కదా. అయ్యో, ఇది జరగలేదే, ఇది అవ్వలేదే, మమ్మీ ఇది ఇవ్వలేదే, నాకు అడిగింది ఇవ్వలేదే అని కొంతమంది చాలా చింతిస్తారు, కొంతమంది లైట్ తీసుకుంటారు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మన చింతంతా, ఒకవేళ నీకు ఏదైనా దిగులు ఉందేమో, నీకేదైనా కష్టం ఉందేమో, ఒకవేళ నీకు ఏమున్నా సరే,
మీ ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే, నీకు ఎటువంటి బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా సరే, దాన్నంతటిని ఏం చేయాలంట? ఆయన మీద వేయాలంట. ఎవరి మీద వేయాలమ్మా? యేసయ్య మీద వేసేయాలి. యేసయ్య మీద వేస్తే ఆయన ఏం చేస్తాడంటమ్మా? మిమ్మును గురించి ఆయన చింతిస్తున్నాడు అన్నమాట. అయ్యో, నా బిడ్డకి ఇది లేదే, కాబట్టి నేను తగిన సమయంలో దాన్ని ఇస్తాను అని ఆయన అంటాడు. కాబట్టి మనకి ఏ దిగులున్నా, ఏం చింతున్నా, ఏం దుఃఖమున్నా అన్ని యేసయ్య మీద వేసేసి ఈ దినం మంచిగా కథ విందాం. బైబిల్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి కూడా ఇటువంటి కష్టం వచ్చింది, ఇటువంటి చింత వచ్చింది. అయితే వాళ్ళు ఏ విధంగా దేవుని మీద వేశారో ఈ దినం మనం తెలుసుకుందాం. ఐగుప్తు ఐగుప్తు అనేటువంటి దేశంలో బైబిల్స్, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ బైబిల్స్. నేను తెరవమన్నప్పుడు తెరుద్దురు కానీ అందరు బైబిల్స్ క్లోజ్ చేసేసేయండి. మీ చేతిలో ఏముంచుకోవద్దు. అందరూ చక్కగా వినాలి. పిల్లలు, ఐగుప్తు దేశములో ఒక జనాంగం ఉంది. ఆ జనాంగము ఎలాగూ వచ్చారంటే, యోసేపు అనేటువంటి ఒక ఇజ్రాయేలు అతను ఆ దేశానికి అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత ఎవరు? ఆయన యోసేపు అంటే మీకు తెలుసా? వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? వెరీ గుడ్, యాకోబు. యాకోబుకు 12 మంది కుమారులు కదా. ఆ యోసేపు అనేవాడు అమ్మబడ్డాడు అన్నల చేత. ఆ తరువాత యాకోబు కుటుంబీకులు అందరూ కూడా 11 మంది కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. ఆ తరువాత అక్కడ ఫరో అనేటువంటి గొప్ప రాజున్నాడు. ఆ రాజు యోసేపును ప్రధానమంత్రిగా ఉంచుకున్నాడు అనమాట. కాబట్టి అలా ఉంచుకున్నప్పుడు అన్నదమ్ములందరినీ కూడా తానున్నటువంటి ఐగుప్తు దేశానికి, గోషేన్ అనేటువంటి ప్రాంతానికి తీసుకురాబడ్డారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఒక్కొక్కరు అలా విస్తరించిపోయారు. 70 మంది వచ్చారు, కానీ వాళ్ళు చాలా మంది వేలు 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 వందలు వేలు అయిపోయారు, లక్షలు అయిపోయారు. అలా ప్రబలిపోయారు అనమాట. వాళ్ళు తరాలు తరాలు తరాలుగా ప్రబలిపోయారు. ఫరో రాజు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు, అన్నదమ్ములందరూ చనిపోయారు. కానీ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళ దేశం ఏది నాన్న? మొదల కనాను దేశానికి దేవుడు వాగ్దానం ఇచ్చి పిలిపించాడు. కానీ కరువు రీత్యా వాళ్ళు బాబు ఎవ్వరు మధ్యలో లేసిపోవద్దు నాన్న, ప్లీజ్. ఒకరిని చూసి ఒకరు అందరు లేస్తారు, ఎవ్వరు లేవద్దు మధ్యలో. కాబట్టి పిల్లలు అందరూ ఐగుప్తు దేశంలో సెటిల్ అయిపోతారు. వాళ్ళందరూ సెటిల్ అయిపోతారు. తిరిగి వాళ్ళు కనాను దేశానికి వెళ్ళరు. అలా సెటిల్ అయినటువంటి కుటుంబాలలో ఒక కుటుంబం ఉంది, లేవి అనే గోత్రంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటారంటే 4 ఉంటారు. 4, ఒక మమ్మీ, ఒక డాడీ, ఒక అక్క, ఒక అన్న, 4 ఉంటారు అనమాట. అయితే ఆ తండ్రి పేరు ఏమంటే అమ్రాము. తండ్రి పేరు ఏం పేరు చెప్పాలి నాన్న? అమ్రాము. అబ్రాము కాదు, అమ్రాము. వాళ్ళ భార్య పేరు యోకెబెతు. వాళ్ళ భార్య పేరు ఏం పేరు నాన్న? యోకెబెతు అనమాట, యోకెబెతు. అయితే వాళ్లకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు మిరియాము. ఏం పేరు చెప్పండి బాయ్స్? గుర్తుపెట్టుకోవాలి, మిరియాము. గర్ల్స్ చెప్పాలి. అబ్బాయి పేరు అహరోను. ఏం పేరు చెప్పండి? కదా, అమ్రాము, యోకెబెతు, వాళ్ళ పిల్లలు మిరియాము, చెప్పాలి ఇంకా నెక్స్ట్ అహరోను అనమాట కదా. వీళ్ళు 4 ఉంటారు పిల్లలు. ఆ తర్వాత యోసేపును ఎరిగినటువంటి రాజు చనిపోయాడు, ఫరో రాజు చనిపోయాడని చెప్పాను కదా. కొత్త రాజు ఐగుప్తు దేశానికి రాజుగా వస్తాడు. ఆ రాజుగా వచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు నా నాటికి వాళ్ళు విస్తరించిపోతున్నారు అనమాట. విస్తరించిపోతుంటే అక్కడ ఏమైందో తెలుసా పిల్లలు? అలా విస్తరించిపోతుంటే ఆ ఫరో రాజుకు భయం వేసింది. ఫరో రాజుకి ఏమైందనా? భయం వేసింది. అమ్మోయ్, ఇజ్రాయేలు ప్రజలు చాలా వాళ్ళు విస్తరించిపోతున్నారు, కాబట్టి వీళ్ళను
ఏం చేయాలా, వీళ్ళకు సంతానం లేకుండా చేయాలా, వీళ్ళ సంతానాన్ని బ్రతకనీయకూడదు అని అతను ఏం చేశాడు తెలుసా, బై ప్లాన్ వేసేసాడు. ఏమని, వీళ్ళు విస్తరించిపోతున్నారు, ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలందరూ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతే, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో స్ప్రెడ్ అయితే, రేపు ఏదైనా ఒక దేశం నా మీదకి యుద్ధానికి వస్తే, ఐగుప్తు మీదకి యుద్ధానికి వస్తే, వాళ్ళు వాళ్ళ వైపు ఇంకో అపోజిషన్ రాజు వైపు వాళ్ళు చేరిపోయి నా మీదకు యుద్ధానికి వచ్చి నన్ను ఓడించి ఐగుప్తు దేశాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకుంటారేమో అనే భయం ఫరో రాజుకు వస్తుంది. ఆ భయంతో ఏం చేస్తాడు, ఇజ్రాయేలు ప్రజలలో ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడు. ఏంటి ఆ శాసనం అంటే, ఇజ్రాయేలు ప్రజలలో ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళందరినీ కూడా నైలు నదిలో పడేసేయాలి అనేటువంటి ఒక శాసనాన్ని తీసుకొని వస్తారు. వాలంటీర్స్ ఎవరైనా ఒకరు వాటర్ కొంచెం దయచేసి తెచ్చిపెట్టండి. ఏం చేశారమ్మా, నైలు నదిలో అబ్బాయిలను మాత్రమే, అమ్మాయిలు కాదు, అబ్బాయిలు మాత్రమే ఏం చేయాలి, నైలు నదిలో పడేసేయాలి అనేటువంటి గొప్ప శాసనాన్ని తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే ఆ శాసనం వచ్చిందో, అక్కడ నేను చెప్పాను కదా, ఒక లేవీ కుటుంబం ఉంది, లేవీ వంశంలో లేవీ కుటుంబం ఉంది కదా, వాళ్ళలో 2 పిల్లలు ఉన్నారు కదా నాన్న. అయితే యోకోబెతు కన్సీవ్ అవుతుంది. ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు భయం పుడుతుంది. ఏంటి, అయ్యో ఇప్పుడు నాకు ఒకవేళ బాబు పుట్టాడనుకో, నేను ఆ బాబుని ఏం చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి నైలు నదిలో పడేస్తారు అనేటువంటి భయము వాళ్ళలో పుడుతుంది అనమాట ఆమెలో. అప్పుడు నుండి ఆమె ఏం చేస్తుందో తెలుసా, ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. యోకోబెతు ఏం చేసింది నాన్న, ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవా నీ చిత్తమైతే ఏమంటుంది తెలుసా, నాకు మగపిల్లడు వద్దు ప్రభువా, నాకు ఆడపిల్ల ఇస్తే హాయిగా బ్రతుకుతుంది, మగపిల్లల్ని ఇస్తే నైలు నదిలో పడేస్తారు వీళ్ళు అని అమ్రాము యోకోబెతు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు కదా. పిల్లలు ప్రార్థన చేసినా పిల్లలు ఒక్కోసారి దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, ఒక్కోసారి దేవుడు ఆయనకు ఏది ఇష్టమో, ఆయన చిత్తము ఏదై ఉందో, ఆయన ప్లాన్లో ఏమై ఉందో అది మాత్రమే చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలా పిల్లలు కదా. మనం చేసిన ప్రార్థనలన్నీ ఫుల్ఫిల్ అవ్వవు. దేవుని చిత్తానుసారంగా మనము ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. అయ్యో ఆంటీ నేను ప్రార్థన చేసినాను ఆంటీ, యేసయ్య నాకు ఇవ్వలేదు అని అనకూడదు. యేసయ్య తప్పకుండా ఇస్తాడు. ఆయన ఒక్కోసారి మన ప్రార్థనకు జవాబు ఎట్లుంటుంది తెలుసా, ఎస్, ఒక్కోసారి నో అంటాడు యేసయ్య. అది దేవునికి ఇష్టం లేదనుకో, అది నీకు క్షేమం లేదనుకో, దేవుడు నో అనేస్తాడు. ఒక్కోసారి వెయిట్ అంటాడు, వెయిట్ కొన్ని రోజులు ఆగు నేను ఇస్తాను నీకు అని అంటాడు. కాబట్టి ప్రార్థనలో దేవుని ఆన్సర్స్ 3 విధాలుగా ఉంటాయి. ఒక్కోసారి ఎస్ అంటాడు, ఒక్కోసారి నో అంటాడు దేవుడు, ఒక్కోసారి వెయిట్ అని దేవుడు అంటాడు అన్నమాట. కాబట్టి పిల్లలు యాకోబెతు అమ్రాము ప్రార్థన చేస్తున్నారు. కొన్ని రోజులైన తర్వాత పిల్లలు యాకోబెతు అమ్రాముకి ఒక మగ పిల్లవాడు పుడతాడు. ఇప్పుడు వాళ్ళకు గుండెల్లో ఏం పరిగెడుతున్నాయి, రైళ్ళు పరిగెడుతున్నాయి. దేవా మాకు మగ పిల్లవాడిని ఇచ్చినావు, ఇప్పుడు మగ పిల్లవాడిని ఇస్తే ఈ సోల్జర్స్ వస్తే ఆ వాయిస్ విన్నారనుకో, పిల్లలు వాయిస్ వస్తుంది కదా బయటకి కదా, ఎలాగా ప్రభు అని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. దేవా మా పిల్లవాడిని కాపాడు ప్రభా, మా పిల్లవాడిని కాపాడు, నువ్వు ఇచ్చిన ఈ చిన్న బిడ్డను కాపాడు కాపాడు అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు పిల్లలు. వాళ్ళతో పాటు తండ్రి మిరియాము, అహరోను కూడా, ఈ కుటుంబం అంతా కూడా కలిసి కుటుంబ ప్రార్థనలో ఆ చిన్న బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉంటే పిల్లలు ఆ తల్లి బయటకి కనబడకుండా, ఎవ్వరికి చెప్పకుండా 3 months కాపాడింది.
3 months అయిపోయింది. ఆ చిన్న బిడ్డ యొకోబెతుకు బాబు పుట్టాడు అని ఎవరికీ తెలియదు. బయట వాళ్ళకి తెలియకుండా లోపల లోపల మాత్రమే బయటకి తీసుకురాకుండా అలా దాచిపెట్టి పెంచుతూ ఉంటారు. ఆఫ్టర్ 3 months ఏమవుతుందంటే పిల్లల్లో మూమెంట్స్ వస్తాయి. చిన్న బిడ్డలు మూమెంట్స్ వస్తాయి. ఏం చేస్తారు వాళ్ళు? కేరింతలు కొడతారు, ఆడతారు, కేకలేస్తారు. మరి మాట వినపడతాయి కదా. అప్పుడు దాచిపెట్టడం వాళ్ళకు కష్టమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వస్తే చంపేస్తారు. సోల్జర్స్ వస్తే, ఐగుప్తు సోల్జర్స్ వస్తే చంపేస్తారు ఈ బాబును. ఏం చెయ్యాలి అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు ఒక మంచి ఐడియా ఇచ్చాడు. కాబట్టి పిల్లలు, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, మనకేదైనా అవసరం వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా ఓన్ డెసిషన్ తీసుకోవద్దు. మన ఓన్ డెసిషన్ తీసుకోవద్దు. యేసయ్య దగ్గర మనం ప్రార్థన చేయాలి. పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు చక్కని ఆలోచనలు ఇస్తాడు. ఆయన మనకు చక్కని ఆలోచనలు ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారం నువ్వు చేసినట్లయితే యు గెట్ సక్సెస్. నువ్వు దాంట్లో సక్సెస్ అయిపోతావు. నీకు అది విజయం ఇస్తాడు దేవుడు. కాబట్టి అమ్రాము యోకోబేతు ఏం చేశారు? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా, ఈ బిడ్డను మేము ఏం చేయాలి? ఎలా కాపాడాలి ఈ బిడ్డను? కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన అంటే, యోకోబేతు ఏం చేసిందో తెలుసా? వీళ్ళ ఇల్లు నైలు నదికి దగ్గరలో ఉంటుంది. వీళ్ళ ఇల్లు, ఈ అమ్రాము వాళ్ళ ఇల్లు యోకోబేతుకు నైలు నదికి దగ్గరలో ఉంటుందన్నమాట. కాబట్టి ఆమె ఏం చేసింది? అక్కడికి వెళ్ళి జమ్ము గడ్డి తీసుకొచ్చింది. జమ్ము అంటే మీకు తెలుసా? నదులలో, చెరువులలో ఒకవైపు ఎత్తు పొడవాటి సన్నని గడ్డి మొలుస్తూ ఉంటుంది. ఆ గడ్డిని జమ్ము అంటారు. ఏమంటారు నాన్న? చాలా హైట్ ఉంటుంది. అది చాలా హైట్, ఇట్లా రౌండ్ 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 ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ గడ్డి అంతటిని కోసుకొని వచ్చి ఒక చక్కని బాక్స్ తయారు చేసింది. ఆ బాబు ఎంత హైట్ ఉన్నాడో, ఆ పొడవు ఉన్నాడో అంత బాక్సు విత్ కవర్, చక్కని బాక్స్ తయారు చేసి ఏం చేసిందో తెలుసా పిల్లలు? దానికి మరి బాక్స్లో పడుకోబెట్టి మరి నీళ్ళల్లో పెట్టినట్లయితే ఆ వాటర్ అంతా స్లోగా లోపలికి పోయి మునిగిపోతుంది కదా. కాబట్టి ఏం చేసిందో తెలుసా? ఆమె తెలివైనది. యోకోబేతు చాలా తెలివైన స్త్రీ, కాబట్టి చురుకైనటువంటి స్త్రీ. ఆమె ఏం చేసిందో తెలుసా పిల్లలు? కీలు అంటే తారు. మనం రోడ్లు దగ్గర బ్లాక్ది తారు పోస్తారు కదా అమ్మ, కీలు పోస్తారు కదా. అలాంటి కీలు తీసుకొని వచ్చి దానికి బురద మట్టి కలిపేసి ఏం చేసిందో తెలుసా? ఆ పేస్ట్ను బాక్స్ మొత్తం కవర్ చేసింది. పైన మొత్తం కవర్ చేసి అది నీళ్ళల్లో పెడితే మునిగిపోదు, దాని లోపలికి నీళ్లు రావు. చూసారా ఎంత తెలివిగా? తన కుమారుని కోసం ఆమె ఏం చేసింది? చక్కని బాక్స్ జమ్ము పెట్టెను తయారు చేసింది. దాంట్లో చక్కని బట్టలు పెట్టేసింది. ఆ బాబును పండుకోబెట్టి కవర్ చేసేసింది. ఇదంతా మిరియాము, అహరోనులు చూస్తూ ఉన్నారు. మమ్మీ ఎలా చేస్తుందో చూస్తూ ఉన్నారు. చూసి అప్పుడు నలుగురు కలిసి ఏం చేశారు నాయనా? మోకరించి ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ చిన్న బిడ్డను నైలు నదిలో పెడుతున్నాము. ఈ బిడ్డ అక్కడ ఉండేటువంటి నైలు నదిలో ఇంకోటి ఏంటో తెలుసా పిల్లలు? క్రోకడైల్స్. సో మెనీ క్రోకడైల్స్ ఉంటాయని నేను చూశాను, నేను చదివాను. నైలు నదిలో చాలా క్రోకడైల్స్ ఉంటాయట. కానీ వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? దేవా, ఆ నైలు నదిలో ఉండే క్రోకడైల్స్ కానీ, ఆ నీరు కానీ ఈ బిడ్డను ముంచివేయకుండా ఆ బిడ్డను కాపాడమని కన్నీటితో ప్రార్థన చేశారు. పిల్లలు ఏడుస్తున్నారు. తమ్ముణ్ణి ముద్దుగా అందంగా ఉన్న చక్కగా ఉన్నటువంటి చిన్న బిడ్డను ఆ నీళ్ళల్లో పెట్టేయడం, జమ్ము పెట్టెలో పెట్టడం, అందరూ ఏడుస్తున్నారు. ఎంత దుఃఖం కదా. మన తమ్మున్నైతే మనం వేరే వాళ్ళకి ఇమ్మంటే కూడా ఇయ్యం కదా.
ఎవరన్నా వచ్చి అరే మీ బాబుని నేను తీసుకెళ్తారా, మీ తమ్ముడిని మీ చెల్లిని నేను తీసుకెళ్తారా అంటే కొంతమంది పిల్లలు ఏడుస్తారు. నో నో వద్దు, మేమివ్వమని ఏడుస్తాం కదా. మరి చిన్న బిడ్డను నైలు నదిలో పెడతామంటే ఎవరు కామ్గుంటారు? ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేశారు, దేవునికి అప్పగించేశారు. దేవా ఈ బిడ్డను నువ్వే కాపాడాలి, నువ్వు మాకు జీవం కలిగినటువంటి దేవుడవు కాబట్టి, ఈ బిడ్డను చూసే దేవుడవు కాబట్టి నువ్వే కాపాడాలని తీసుకెళ్ళి యొక్కబేతు ఏం చేసింది, ఎవ్వరు చూడకుండా ఆ జమ్ము గడ్డి అని చెప్పాను కదమ్మా, ఆ గడ్డి మధ్యలో పెట్టేసింది. అది నది ప్రవాహం ఉంటుంది, ఫ్లోయింగ్ ఉంటుంది, నది చాలా ఫ్లోయింగ్ ఉంటుంది. ఆ ఫ్లోయింగ్ వెళ్ళేటువంటి ప్లేస్లో పెట్టకుండా ఆ జమ్ము గడ్డి ఎక్కడైతే ఉందో అక్కడ ఏం చేసింది తెలుసా, మధ్యలో ఆ పాపుని పెట్టేసింది అనమాట. పెట్టేసిన తర్వాత మిరియాము కూడా ఉంది కదా అక్కడే, మమ్మీ నేను ఇక్కడే ఉంటా, తమ్ముని దగ్గరే ఉంటా నేను అంటే, వద్దు ఎవరన్నా చూస్తే మళ్ళీ నిన్ను ఇదే చేస్తారంటే, లేదు మమ్మీ నేను దూరంగా ఉంటా, ఎవరన్నా వస్తారేమో తీసుకెళ్తారేమో ఏమవుతాడో అని నేను దూరంగా ఉండి నేను చూస్తానంటే సరే అన్నది. ఈ మిరియాము దూరంగా కూర్చొని చూస్తూ ఉంది, ఆడుకుంటా ఉంది, ఆ పెట్టెను చూస్తూ ఉంది. పిల్లలు కొంత సమయం అయిపోగానే మార్నింగు ఏమైందో తెలుసా, అక్కడికి నైలు నదిలో స్నానం చేయడానికి ఫరో కుమార్తె, ఫరో డాటరు వచ్చిందనమాట. తన స్నేహితులతో, తన పనివారితో ఏం చేసిందమ్మా, అక్కడ స్నానం చేయడానికి సరదాగా. మీరు కూడా స్విమ్మింగ్ పూల్లకు సమ్మర్ అంటేనే స్విమ్మింగ్ పూల్స్, చెరువులు ఎక్కడుంటారు, బాయ్స్ అంటే అక్కడే ఉంటారు. పిల్లలు ఎవరు చెరువుల దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే చాలామంది పిల్లలు చెరువులకు వెళ్ళి ఈ సమ్మర్లో ఎంతో మంది పిల్లలు చనిపోవడం మనం చూసాం. కాబట్టి చెరువులు, ప్రమాదకరమైనటువంటి నీటి స్థలాలకు ఎవరు వెళ్ళకండి. వెళ్ళాలనుకుంటే స్విమ్మింగ్ పూల్ ఎక్కడన్నా ఉంటే వెళ్ళండి, కానీ చెరువుల దగ్గరికి మాత్రం వెళ్ళకండి. పిల్లలు బీ కేర్ఫుల్, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇంట్లో ఉంటే కాపాడుతాడు, అక్కడ ఉంటే ఎవరు సాతాండు మిమ్మల్ని బలి చేస్తాడు. జాగ్రత్త, వెళ్ళకండి. పిల్లలు అక్కడి స్నానం చేయడానికి ఫరో కుమార్తె వచ్చింది. రాగానే పిల్లలు చక్కగా వాళ్ళు అక్కడ స్నానం చేస్తున్నారు, తిరుగుతున్నారు, చలికత్తెలు అంతా హాయిగా తిరుగుతున్న ఎంజాయ్ చేస్తుంటే ఫరో కుమార్తె యొక్క కనుదృష్టి దూరంగా ఉన్నటువంటి ఆ జమ్ము పెట్టె మీద పడింది. ఆమె కనుదృష్టి దేని మీద పడింది, పెట్టె మీద పడింది. పడగానే ఆమె అనుకుంది, అరే ఏంటది, దూరంగా అక్కడ జమ్ములో ఆ గడ్డిలో పెట్టె కనపడుతుందేంటి. ఆ పని వాళ్ళని పిలిచింది, ఏ అమ్మాయిలు ఇక్కడ రండి, అక్కడ చూడు, అక్కడ ఎదురుగా అక్కడ జమ్ము పెట్టె కనిపిస్తుంది, వెళ్ళి అదేంటో తీసుకురండి అని చెప్తే ఆ పని కత్తెలు ఏం చేశారు, వెళ్ళి నడుచుకుంటా నీళ్ళల్లో నడుచుకుంటా వెళ్ళి ఆ పెట్టెను తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఆ రాణి ఆ పెట్టెను, జమ్ము పెట్టెను ఓపెన్ చేసిందో దాంట్లో ఆ చిన్న బాబు ఏం చేస్తున్నాడు, వా 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 అని ఏడుస్తూ ఉన్నాడు. పాపం ఎప్పుడో వదిలేశారు, ఉదయకాలం తెల్లవారుజామున ఎప్పుడో వదిలేశారు. ఆకలి అవుతుందేమో, పాపం ఏడుస్తూ ఉన్నాడు ఆ చిన్న బాబు. ఏడుస్తూ ఉంటే పిల్లలు ఆ తర్వాత మనకి ఇంకా చాలా టైం ఉంది పిల్లలు, డోంట్ వరీ, బెల్లు వినకండి, మనకు చాలా టైం ఇచ్చారు ఈ దినం, కాబట్టి డోంట్ వరీ. కాబట్టి పిల్లలు ఆ ఏడుస్తూ ఉంటే ఆ రాణి చూసింది, యువరాణి చూసింది, ఫరో కుమార్తె చూసి ఆ బాబు ఏడుస్తుంటే ఆ పాపం అనిపించింది కదా, స్త్రీలు కదా, ఎట్లయిన బాబును ఇలా ఎత్తుకొని చూసి వినాలి, ఈ పిల్లవాడు హెబ్రీ పిల్లవాడు. ఎందుకంటే వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ వే ఆఫ్ ఇది అదంతా, ఎందుకంటే తనకు తెలుసు, ఫరో కుమార్తెకు తెలుసు, ఏమని తెలుసు, వాళ్ళ నాన్న చాలా కఠినుడు, చాలా చెడ్డవాడు. ఫరో వాళ్ళ నాన్న ఇజ్రాయేలులో మగపిల్లవాడిని పుట్టినట్లయితే వాడిని నైలు నదిలో పడేయమని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ విషయం ఈమెకు తెలుసు, కాబట్టి ఈమె గెస్ చేసిందనమాట, ఈ అబ్బాయి హెబ్రీలలో ఒకడు అని చెప్పేసింది అనమాట. చెప్పిన తర్వాత ఇదంతా ఎవరు చూస్తున్నారు, దూరం నుండి మిరియాము పరిగెత్తుకుంటూ వచ్చింది.
పరిగెత్తుకుంటా చూస్తుంది. ఎప్పుడైతే హెబ్రీలలో ఒకడు అనంగానే మిరియాము ఏం చేసిందో పిల్లలు మనమైతే అక్కడ ఏడుస్తాం మనం "ఆ" అని. కానీ మిరియాము ఏ మాత్రం భయపడలేదు. ధైర్యంగా రాణి దగ్గరకు వచ్చింది. యువరాణి దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ హెబ్రీ స్త్రీలలో ఈ బాబును నీ కొరకు పెంచడానికి, చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతుందో, నీ కొరకు ఈ బాబును పెంచడానికి హెబ్రీ స్త్రీలలో ఒకతేను తీసుకొస్తున్నా అని చెప్తుంది. అనంగానే రాణి అన్నది, ఎస్ పొమ్ము తీసుకొని రమ్మని చెప్పి ఆమెను పంపించింది. పంపిస్తే మిరియాము పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళింది అమ్రాము దగ్గరికి, యొక్కబెత్తు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అంత విషయం అంతా చెప్పి, అమ్మ నువ్వు చెప్పకుండా నువ్వు రా అని ఆమెను వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళింది. ఇదిగో హెబ్రీ స్త్రీలలో ఒకతే ఈమెను అని అంత హైట్ చేశారు విషయం అంతా ఆమె చెప్పింది. చెప్పగానే ఆ బాబును ఆ రాణి ఏం చేసింది, ఆమె యొక్కబెతుకిచ్చి, ఇదిగో ఈ బాబును నా కొరకు పెంచు, నేను నీకు పాలిచ్చి నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తానని చెప్పింది. చూసారా పిల్లలు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు కదా. ఇప్పుడేం దేవుడు ఏం చేశాడు, ఆ బిడ్డను కాపాడమే కాకుండా ఇప్పుడు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా యొక్కబెదు తన కుమారుడు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఏడుస్తూ అక్కడ పెట్టింది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఆ చిన్న బిడ్డ పట్ల గొప్పదిగా ఉంది కాబట్టి ఏం చేసిందమ్మా ఆ స్త్రీ, ఇదిగో ఈ బిడ్డను నా కొరకు నువ్వు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తానంటే సరే అమ్మా అని ఆ చిన్న బిడ్డను తీసుకొని హత్తుకుందనమాట. తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మోకరించి ప్రార్థించింది. దేవా, నువ్వెంత గొప్ప దేవుడో, నా బిడ్డను నువ్వు కాపాడావు, అంతేకాకుండా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా ఈ బిడ్డను నేను ఓపెన్గా పెంచడానికి, అంతేకాదు నాకు జీతం కూడా ఇవ్వడానికి మీరు సిద్ధం చేసిన ఈ ప్లాన్ను బట్టి మీకెంతో వందనాలని ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ఆ రోజు నుంచి పిల్లలు, ఆ స్త్రీ యొక్కబెత్తు ఏం చేస్తుంది తెలుసా, ఆ బాబును చక్కగా పెంచుతుంది. ఎలా పెంచుతుందంటే పాలిచ్చి మంచిగా, ఎందుకంటే రాణి దగ్గర నుంచి అన్ని డబ్బులు వస్తున్నాయి. ఆ బాబును పెంచడానికి కావలసిన మనీ అంతా రాజభవనం నుంచి వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఆ బాబును చక్కగా పెంచుతున్నారు, హెల్దీగా పెంచుతున్నారు. ఆ బాబు చిన్నవాడు పెద్దవాడై కొంత వయసు పెద్దవాడైపోయాడు. పెద్దవాడైన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు ఏం చేసింది తెలుసా, ఆ స్త్రీ యొక్కబెతు ఆ బిడ్డకు అన్ని విషయాలు, ఇజ్రాయేలు ప్రజల గురించి అన్ని విషయాలు, దాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి, యాకోబు 12 మంది కుమారుల గురించి, ఏ విధంగా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వచ్చారో ఆ విషయం, అన్ని విషయాలు ఆ పిల్లోనికి నేర్పించింది, చెప్పిందనమాట. పెద్దవాడైనాడు కదా, ఇప్పుడు అన్ని విషయాలు చెప్పి ఆ తరువాత ఏం తెలిసిందో తెలుసా, ఈ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచేసిందనమాట. బయటకి తెలియనట్లు ఆ బాబు కూడా తెలియకుండా చాలా తెలివిగా విషయాలన్నీ జాగ్రత్తగా విన్నాడు. ఇప్పుడు మీరు కూర్చొని ఎంత జాగ్రత్తగా వింటున్నారు కదా, అంతకంటే ఎక్కువగా ఆ బాబు చక్కగా అన్ని విషయాలు నేర్చుకొని టైం వచ్చింది పిల్లలు, ఆ బాబు పెద్దవాడైనాడు. ఇప్పుడు ఆ బాబు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది, రాజభవనమునకు. ఎందుకు, ఆ ఫరో రాజకుమార్తె ఈ బాబును నా కొరకు పెంచు, ఈ బాబు నా బాబు, నేను అడాప్ట్ చేసుకున్నాను కాబట్టి నా కొరకు పెంచు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ బాబు ఎవరి కుమారుడైపోయాడు, ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడైపోయాడు. కాబట్టి ఈ బాబు ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు రాజభవనమునకు వెళ్ళాలి. ఇక్కడ ఈ షెడ్డులో ఉండడు, ఈ హట్టులో ఉండడు, అమ్రాము యొక్కబెతు ఇంటిలో ఉండడు. ఎందుకంటే రాజభవనంలోనికి ఈ బాబును తీసుకోపోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు, యొక్కబెతు రాజభవనానికి తీసుకొని వెళ్ళిపోయి ఈ బాబును రాజకుమార్తెకు అప్పగించింది. పిల్లలు వినాలి,
రాజకుమార్తెకు అప్పగించింది. అప్పగించిన తర్వాత ఏమైందో తెలుసా? ఆమె రాజకుమార్తె ఆ బాబుకు ఒక చక్కని పేరు పెట్టింది. ఏంటంటే, ఈ బిడ్డను నేను నీటిలో నుంచి తీశాను కాబట్టి. రే బాబు కూర్చో, వచ్చి అరగంట కూడా కాలే మీరు, అప్పుడే లేవకూడదు. ఎవరు టైం ఉంది, పంపిస్తారు. వాటర్కి, వాష్రూమ్కి, అన్నిటికీ పంపిస్తాం. ఓకే. ఈ బాబును నేను నీటిలో నుంచి తీశాను కాబట్టి ఈ బిడ్డకు మోషే అని పేరు పెట్టింది అనమాట. నీటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి, నీటిలో దొరికాడు కదా. ఎక్కడ దొరికాడు ఆమెకు? ఎక్కడ దొరికాడు? బాయ్స్ చెప్పాలా? ఎక్కడ దొరికాడు? నీటిలో దొరికాడు కాబట్టి, నీటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి ఈ బాబుకు మోషే అని పేరు పెట్టింది. పిల్లలు, ఆ రోజు నుంచి మోషే రాజభవనంలో ఏం చేస్తున్నాడు నాన్న? చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లలు, మన కంఠత వాక్యం మనం నేర్చుకున్నాం కదా. ఏమని? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని మన కంఠత వాక్యం నేర్చుకున్నాం. కాబట్టి అమ్రాము, యోకెబెతులు ఏం చేశారు నాయన? వాళ్ళకున్న చింత, అయ్యో మాకు కుమారుడు పుట్టాడు కదా, ఆ కుమారుడు ఏం చేస్తారో, చంపేస్తారేమో అని భయపడ్డారు. కానీ వాళ్ళు ఏం చేశారు నాన్న? ఏ మాత్రము భయపడకద్దు, ముందు భయపడ్డారు కానీ ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డను పెంచారు. ఆ బిడ్డను తిరిగి కుమార్తెకు అప్పగించేశారు. ఇప్పుడు మన హీరో యంగ్ అండ్ ఎనర్జెటిక్ అయిపోయాడు. మంచిగా మీకులాగా పెద్దగా అయిపోయాడు. ఇంకా యవనస్తుడు అయిపోయాడు. ఇప్పుడు రాజభవనంలో నివాసం చేస్తున్నాడు. ఇక అతని చుట్టూ పని వాళ్ళే ఉన్నారు. అతను కాలు కింద పెట్టినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు పని వాళ్ళే. అన్ని పనులు ఆయనకు సహాయం చేస్తూ వస్తున్నారు. ఆయన బట్టలేమి, ఆయన తిండి ఏమి, అన్నీ కూడా మారిపోయినాయి. రాజులాగా, యువరాజులాగా, ఆయన ప్రిన్స్ లాగా ఏం చేస్తున్నాడు? ఆయన రాజభవనంలో పెరుగుతున్నాడు. అంతేకాకుండా ఇంకా మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ మోషేకి చాలా మంది, అక్కడ రకరకాలైనటువంటి చదువు విషయంలోనేంటి, రాజకుమారులు బయటకు వెళ్ళి చదువుకోరు కదా, మీకులాగా స్కూల్స్కి వెళ్ళి చదువుకోరు కదా. వాళ్ళకు టీచర్స్ ఇంటికొచ్చే వాళ్ళకు నేర్పిస్తారు. కాబట్టి ఆయన సకల విద్యల యందు, కార్యముల యందు అతను ప్రవీణుడై ఉండేను అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. మోషే ఎలాగున్నాడంటమ్మా? ఆయన మాటల యందును, కార్యముల యందును ఆయన ఏమంటాడంట? ఎలాగున్నాడమ్మా? సకల విద్యల యందు కూడా ప్రవీణుడుగా ఉన్నాడు. అంటే ఏది చదివినా జమ్ అన్నమాట. ఆయన చాలా తెలివైనటువంటి వాడు కాబట్టి, మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి అన్ని విద్యల్లో కూడా ఆరితేరిపోయాడు అనమాట. అన్నిట్లో ఫస్టే, దేంట్లో లాస్ట్ లేడు, సోమరుడు కాదు, అన్నిట్లో యాక్టివ్గానే ఉంటున్నాడు. ఈ విధంగా మోషే పెద్దవాడైపోయినాడు. పెద్దవాడై దాదాపు 40 years వచ్చినాయి. ఇప్పుడు మోషేకి ఎంత వయసు వచ్చింది నాన్న? ఎంత వయసు వచ్చింది? బాయ్స్ చాలా మంచిగా చెప్తున్నారు, నెమ్మదిగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 40 years వచ్చినాయి. 40 years వచ్చాక మోషేకి రాజభవనంలో చాలా మంచిగా ఉన్నాడు. ఆయనకి ఏ కొదువ లేదు. అన్నిట్లో ఫస్టే ఉన్నాడు. అన్ని విద్యలు వచ్చినాయి. అన్ని విషయాలలో ప్రవీణత కలిగి ఉన్నాడు. కానీ పిల్లలు వినాలి, కానీ ఆయన హృదయంలో ఒక చింత ఉంది, ఒక భారం ఉంది, ఒక బర్డెన్ ఉంది. ఏంటి? ఆయన ఎవరు? ఐగుప్తీయుడా మోషే? ఎవరైనా? హెబ్రీయుడు, ఇజ్రాయేలీయుడు. కాబట్టి అతని హృదయంలో ఏముంది తెలుసా? ఒక బర్డెన్ ఉంది.
అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు, ఆ ఫరో రాజు చాలా కఠినుడు కదా, వాళ్ళని ఏం చేసేవాడో తెలుసా పిల్లలు? చాలా కఠినంగా పనులు ఇచ్చేవాడు అనమాట. ఎలాంటి పనులు చేస్తుండే వాళ్ళంటే నేను చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు అక్కడ పిరమిడ్స్ కట్టేటువంటి వాళ్ళు, అంటే ధాన్యము అదంతా కూడా నిల్వ చేసుకునేటువంటి, ఐగుప్తులో పిరమిడ్స్ ఫేమస్ అనమాట. కాబట్టి అక్కడ బిల్డింగ్స్ కట్టడానికి ఇటుకలు కూడా తయారు చేసేవాళ్ళు. చాలా శ్రమ పెడుతున్నాడు వాళ్ళను, చాలా కష్టంగా పని చేపిస్తున్నాడు. ఇవన్నీ కూడా మోషేకి తెలుసు అనమాట. కాబట్టి తనకేమైంది, ఒకసారి ఐడియా వచ్చింది. ఒక్కసారి నేను ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, ఆ పాలెములోకి వెళ్ళి ఒక్కసారి వాళ్ళని చూసొస్తే బాగుండు అనేటువంటి ఆశ తన హృదయంలో వచ్చిందనమాట. వస్తే అప్పుడు ఏం చేశాడో తెలుసా? మరి రాజకుమారుడు కదా, రాజకుమార్తె యొక్క కుమారుడు అంటే ఫరో ఏమవుతాడు? తాత అవుతాడు కదా. కాబట్టి రాజకుమారులు కాలినడకన వెళ్తారా? వెళ్ళరు కదా, వాళ్ళు రథాలలోనే వెళ్తారు. అప్పుడు ఒక రథం సిద్ధం చేసుకున్నాడు. రథం సిద్ధం చేసుకొని ఊరి మీద పడ్డాడు. ఇజ్రాయేలు ప్రజల్ని చూడ్డానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తుంటే ఏమైందో తెలుసా పిల్లలు? అక్కడ ఇజ్రాయేలు పాలెములో ఏమైందో, వినాలి బాయ్స్, ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఐగుప్తీయుడు హెబ్రీయుడిని కొడుతూ ఉంటే మోషే చూశాడు. మోషేకి లోపల రోషం వచ్చింది. నా గోత్రం వాళ్ళని కొడతాడా, నా ప్రజల్ని వీడు కొడతాడా అని కింద దిగి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఒక్క ఏటుగా ఐగుప్తుని ఒక్కటి కొట్టాడు. మంచి హెల్దీగా ఉన్నాడేమో, స్ట్రాంగ్గా ఉన్నాడేమో, ఒక్క దెబ్బకే ఐగుప్తుడు ఏమైపోయాడు? కింద పడి చచ్చాడు. అలా కింద పడి చావగానే మోషేకి భయం వచ్చింది. అరే వీడు చనిపోయాడే అని ఏం చేశాడు? అక్కడ ఇసుక ఉంటే ఆ ఇసుకంతా గొయ్యి తీసి వాడిని ఏం చేశాడు? అందులో పడేసి ఇసుక కప్పేసి కామ్గా ఎవరికి తెలియదులే అనుకొని ఏం చేసినాడు? తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. చూసారా పిల్లలు, మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? నేను నా ప్రజలకు హెల్ప్ చేశాను అన్న గ్రేట్గా ఫీల్ అయ్యి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. అబ్బా నేను హెల్ప్ చేశాను, నేను వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాను అన్న తృప్తితో ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఏం చేశాడో తెలుసా? రౌండ్స్ వేస్తూ ఉన్నాడు. రథం మీద రౌండ్స్ వేస్తుంటే అక్కడ ఏమైంది తెలుసా? ఇద్దరు హెబ్రీలు కొట్లాడుకుంటున్నారు. ఇంతకుముందేమో ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు కొట్టుకుంటుంటే ఐగుప్తుని చంపేశాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా పిల్లలు? ఇద్దరు హెబ్రీలు ఏం చేస్తున్నారు? కొట్లాడుకుంటుంటే మోషే చూసి అరే వీళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు అని కిందికి వచ్చి అయ్యలారా, మీ ఇద్దరు అన్నదమ్ములు కదా, ఒకే జనాంగము కదా, ఎందుకు కొట్లాడుకుంటున్నారు మీరు అంటే వారిలో ఒకడు ఏమైనాడో తెలుసా? వాడు నిన్ను మా మీద అధికారిగా, తీర్పరిగా ఎవరు మమ్మల్ని మా మీద ఉంచారు అని అన్నాడు. నిన్న ఐగుప్తుని చంపేశావు కదా, అలాగ నన్ను కూడా చంపుతామని వచ్చావా అనగానే మోషేకి భయం వేసింది. మోషే ఏమనుకున్నాడు? అరే ఎవరికి తెలియదు, నేను చంపేసింది, పాతి పెట్టేసింది ఎవరికి తెలియదులే, నాకొక్కనికే తెలుసా అని అనుకున్నాడు. కానీ ఈ విషయం అతనికి తెలిసిపోయిందని అతని హృదయంలో భయం వేసింది. బాబోయ్ ఇంకేమన్నా ఉందా? ఈ విషయం ఒకరి తర్వాత ఒకరికి ఇలా అందరికీ తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ నన్ను ఫరో రాజుకు తెలిస్తే
ఫరో రాజు నన్ను ఇప్పుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఫరో రాజు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. కాబట్టి ఇంకా నేను రాజభవనానికి వెళ్ళను, ఇక్కడి నుంచి నేను పారిపోతాను అని తన ఓన్ డెసిషన్ తీసుకున్నాడు. పిల్లలు, మోషే ఏమనుకున్నాడంటే, వాళ్ళ అమ్మ చెప్పింది కదా, నువ్వు ఇజ్రాయేలీలు హెబ్రీ గోత్రీయుడకు లేవి వంశంలోనివి నువ్వు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పింది కదా. కాబట్టి తను అనుకున్నాడు, నేను రాజభవనంలో ఉన్నా, నా చేతిలో అధికారాలు ఉన్నాయి, నేను ఏం చేసినా చెల్తాదిలే అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన సొంత నిర్ణయాలను, తన సొంత డెసిషన్ని తీసుకోవాలని ఆలోచన చేశాడు, ఎప్పుడైతే ఇది అపోజిషన్ వచ్చిందో, అయ్యో నేను చేసినటువంటి పని తెలిసిపోయిందని ఎప్పుడైతే తనకు భయం వచ్చిందో, అతను ఏం చేశాడు? ఇంకా అక్కడ ఉండలేక భయపడి ఏం చేసినాడు? ఇప్పుడు పారిపోవడం మొదలుపెట్టాడు. దేశాన్ని వదిలిపెట్టేశాడు, రాజభవనాన్ని వదిలిపెట్టాడు, తనకున్నటువంటి సుఖాలను, తనకున్న ఫెసిలిటీస్ని అన్నిటినీ వదిలిపెట్టి భయం తనను వెంబడించింది, పారిపోవడం మొదలుపెట్టాడు. కాబట్టి బిడ్డలు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు తప్పు చేసినప్పుడు, ఏదైనా మీరు చేయలేని కార్యం చేసినప్పుడు, దేవునికి ఇష్టం లేని పని మీరు చేసినప్పుడు, మీలో మొట్టమొదట వచ్చేది ఏంటి? భయం. ఆ భయం మిమ్మల్ని ఏమైనా చేస్తుంది. పిల్లలు జ్ఞాపకం పెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోవాలా మీరు. ఏమైనా చేస్తుంది. చాలామంది పిల్లలు ఆ భయానికి చేయరాని పని చేసి కొంతమంది వేస్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకో తెలుసా? ఒకళ్ళ మమ్మీ డాడీ, రే బాగా చదువురా, ఎందుకురా ఫోన్లు చూస్తావు, ఎందుకు ఆ వీడియో గేమ్స్ ఆడతావు, ఎందుకు బయట వెళ్ళి ఫ్రెండ్స్తో ఊరికే ఆడతావు అని ఎవరైనా చదువుకోరా అని చెప్పారనుకోండి తల్లిదండ్రులు, ఈ మధ్య పిల్లలు ఏం చేస్తున్నారు? పిచ్చి ఆలోచనలు, పిచ్చి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏమని? సూసైడ్ చేసుకుంటారు, లేకుంటే ఇంట్లో నుంచి మోషేలాగా పారిపోవడం మొదలు పెడతారు. కింద పడిపోతుందిరా. కాబట్టి పిల్లలు అటువంటి డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. బాయ్స్ ఎవరు లేవద్దు, నాన్న లేవద్దు, కూర్చోండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అయిపోయింది, మీకు లెసన్ అయిపోతుంది, ఇంకో 10 minutesలో అయిపోతుంది. కాబట్టి పిల్లలు, మోషే ఏం చేశాడో తెలుసా? పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చేతిలో ఏమీ లేదు, కాలినడకన. పిల్లలు, ఆ దినాల్లో వాళ్ళకు ఏమీ ట్రాన్స్పోర్ట్ లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా నడకలోనే వెళ్ళాలి. నడుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కొండలు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, లోయల్లో దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు. అలాగా కొండలు, లోయలు, గుట్టలు ఎక్కి వెళ్తుంటే ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు వస్తే సాయంకాలం అయిపోయింది. ఆ ఊరు చివర ఏమైంది తెలుసా? అక్కడ ఒక బావి కనపడింది. ఆ బావి కనపడి అక్కడ కూర్చుంటే అక్కడ కొంతమంది మనుషులుంటే, అయ్యా ఈ దేశం ఏం దేశము అని అడిగితే, ఇది మిద్యాను దేశము. ఏ ఊరికి వెళ్ళాడు మోషే? చెప్పాలి గర్ల్స్. ఏ దేశానికి వెళ్ళాడు? మిద్యాను దేశానికి వెళ్ళాడు. మిద్యాను అనేటువంటి ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఊరి చివర బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చున్న తర్వాత అక్కడ ఆలోచిస్తున్నాడు, నేను ఇక్కడ చివరికి వచ్చాను, దేశానికి వచ్చాను, నేను చేసినటువంటి దేశం మంచిది కాదు కదా, నేను అనవసరంగా చేశాను, రాజభవనాన్ని వదిలిపెట్టేసుకున్నాను, నా సుఖాలన్నింటినీ వదిలిపెట్టేసుకొని ఇప్పుడు పారిపోవలసినటువంటి గతి నాకు వచ్చింది కదా అని దిగులు పడుతున్నాడు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. కాబట్టి పిల్లలు, మోషే అక్కడ కూర్చొని ఉంటే సాయంకాలానికి అక్కడ కొంతమంది ఆడపిల్లలు వచ్చారు. 7 మంది ఆడపిల్లలు వచ్చారు. వాళ్ళందరూ ఒక్క తండ్రి పిల్లలే. అక్కడ మిద్యాను దేశం యొక్క యాజకుడు ఇత్రో అనేటువంటి అతను ఉన్నాడు. అతనికి 7 మంది కుమార్తెలు. వాళ్ళ తండ్రి యొక్క మందను మేపుతారు, పశువుల మందను, గొర్రెల మందను వాళ్ళు మేపుతారు, ఆడపిల్లలు మేపుతారు. ఎందుకంటే ఇత్రోకు మగపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లలు మేపుతూ ఉన్నారు.
కాబట్టి పిల్లలు అక్కడికి వచ్చి సాయంకాలం ప్రతిరోజు మంద కాపర్లందరూ వచ్చి అక్కడ పశువులకి గొర్రెలకు నీళ్లు చేదుకొని పోసి అక్కడ తొట్లు ఉంటాయి. ఆ తొట్లల్లో నీళ్లు పోస్తే అన్నిటినీ తాపించుకొని తిరిగి వాళ్ళ ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆ రోజు ఆ అమ్మాయిలు 7 మంది అమ్మాయిలు వచ్చి అక్కడ నీళ్లు చేదుకోవడానికి వెళ్తే అక్కడ కొంతమంది మంద కాపర్లు ఉన్నారు. వాళ్ళని తిడతారు. అప్పుడే ఎందుకు నీళ్లు తోడుతున్నారు? అన్ని మందలు వచ్చిన తర్వాత అప్పుడు మేము తోడిపోస్తాం, అప్పుడు వరకు మీరు తోడొద్దు, నీళ్లు తోడొద్దు అలా అని కోప్పడితే ఈ విషయం అంతా బావి దగ్గర అక్కడ దూరంగా కూర్చొని ఎవరు కూర్చొని ఉన్నారు? మోషే కూర్చొని చూస్తా ఉన్నాడు. అరే, ఆడపిల్లలు పాపం మందలకు నీళ్లు పోద్దామంటే వాడు తిట్టికోపడ్డారని మోషే వచ్చాడు. మోషే వచ్చిన తర్వాత ఆ మంద కాపర్లను తిట్టి వాళ్ళను కోప్పడి ఏం చేశాడు? మోషే ఆ బావిలో నుంచి నీళ్లు తోడి ఏం చేశాడమ్మా? ఆ మందలకన్నిటికీ, ఆడపిల్లల యొక్క మందల అన్నిటికీ కూడా పెట్టేశాడు. నీళ్లు పోస్తే వాళ్ళు చక్కగా ఏమైందో తెలుసా? నీళ్లు తాపించుకొని ఆ పశువులన్నీ కూడా అవన్నిటిని తిరిగి వాళ్ళు ఇంటికి తొందరగా సంతోషంగా వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ నాన్న అడిగాడు, అమ్మా మీరు ఈ దినం ఎందుకు ఇంత తొందరగా వచ్చారు? ఎలాగొచ్చారు మీరంటే, ఇదిగో నాన్న, మాకు అక్కడ ఒక ఐగుప్తుడు ఉన్నాడు, ఆ బావి దగ్గర ఒక ఐగుప్తుడు కూర్చొని ఉన్నాడు. ఎందుకు? మోషే ఏ డ్రెస్లో ఉన్నాడు? ఐగుప్తు కదా, ఐగుప్తు డ్రెస్లో ఉన్నాడు కదా అతను. ఐగుప్తులో ఉంటే అక్కడ ఒక ఐగుప్తుడు ఉన్నాడు, అతను మాకు నీళ్లు చేదిపోసాడు, అందుకనే మేము తొందరగా వచ్చేసాం అనంటే, మరి అతన్ని మీరు ఎందుకు తీసుకురాలేదు? అతను ఎందుకు తీసుకురాలేదు మీరు అంటే, వెళ్ళి తీసుకురాపోండి అని చెప్తే అప్పుడు ఒక ఆమె వెళ్ళి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ మోషేను వాళ్ళ ఇంటికి తీసుకొస్తే ఇత్రో అతనితో మాట్లాడతాడు, మోషేతో మాట్లాడతాడు. అప్పుడు మోషేతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఆయనకు భోజనం పెడతారు. పాపము ఎన్ని రోజులైందో భోజనం తినక మోషే. కాబట్టి మోషే అక్కడ చక్కగా అన్నం తిని అక్కడ పడుకుంటాడు. అక్కడే స్థలం చూపిస్తే అక్కడ పడుకున్న తర్వాత పిల్లలు అప్పుడు ఇత్రో చెప్తాడు, నువ్వు నాతోనే ఉండు, నా దగ్గరే ఉండు, నా మందల్ని కాపలా కాస్తూ ఉండు అని చెప్తాడు అనమాట. కాబట్టి వాళ్ళకి చాలా గొర్రెలు ఉంటాయి. కాబట్టి ఆ రోజు నుండి మోషే ఇత్రో దగ్గర గొర్రెల కాపరిగా పని కుదుర్చుకుంటాడు, పని చేస్తూ ఉంటాడు. అలా చాలా కాలం అయిపోయిన తర్వాత మోషే యొక్క మంచితనాన్ని బట్టి ఇత్రో ఏం చేస్తాడో తెలుసా? ఆయనకు 7 మంది కుమార్తెలు కదా, ఆ కుమార్తెలలో సిప్పోరా అనేటువంటి ఒక కుమార్తెను ఏం చేశాడమ్మా? వివాహం చేస్తాడు. మోషేకి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసుకొని మోషేని తన దగ్గరే ఉంచుకుంటాడు అనమాట. అలా మోషే గొర్రెల కాపరిగా తయారైపోతాడు. అక్కడ ఐగుప్తు దేశములో ఆయన రాజకుమారుడుగా ఉండేటువంటి మోషే ఇప్పుడు మిద్యాను దేశానికి వచ్చి ఏమైపోయాడు నాయనా? ఎవరిగా అయిపోయాడు? బాయ్స్ చెప్పాలి, ఎవరిగా అయిపోయాడు? గొర్రెల కాపరిగా అయిపోయాడు అనమాట. గొర్రెల్ని పెంచుకుంటున్నాడు, గొర్రెల్ని కాపలా చేస్తున్నాడు. ప్రతిరోజు అడవికి తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? గొర్రెలన్నిటినీ తీసుకెళ్ళి చక్కగా మేపుకొని తిరిగి రోజు సాయంకాలం ఇంటికి తీసుకొస్తున్నాడు అనమాట. ఆ విధంగా గొర్రెల కాపరిగా అయిపోయినప్పుడు ఒకరోజు ఏమైందో తెలుసా పిల్లలు? ఆయన వెళ్తున్నాడు, ఆ గొర్రెలన్నిటినీ అక్కడ వదిలేసి అవి మేస్తూ ఉంటే అక్కడ కూర్చొని ఉంటే సడన్గా అతనికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక కార్యం, ఒకటి వింతైనటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు. ఏంటి ఆ దృశ్యం అంటే పిల్లలు, అక్కడ ఒక బుష్ ఉంది, ఒక పొద ఉంది, ఆ పొదలో నుంచి మంటలు వస్తున్నాయి. ఫైర్ మండుతుంది, ఆ పొద మండుతుంది, అది మండుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. పిల్లలు, మనము పుల్లలన్నిటినీ కదా, చలికాలం వస్తే మనం పుల్లలన్నిటినీ కుప్పబోసి దాన్ని చలి కాచుకోవడానికి పెడతాం. అప్పుడు పెట్టుకున్నాక చివరిగా ఏం మిగులుతుంది? మండి బాగా ఫైర్ వచ్చి మండిన తర్వాత ఏం మిగులుతుంది? బూడిద మిగులుతుందా? బొగ్గులు మిగులుతాయి కదా.
కానీ ఇక్కడ బొగ్గులు కాదు, ఆ ఆ బుష్, ఆ పొద ఎలాగుందో అలాగే ఉంది. కానీ ఆ పొదలో నుంచి ఫైర్ వస్తుంది, కానీ పొద కాలిపోవట్లేదు. అయితే మోషే అనుకున్నాడు, ఇదేంటిది చాలా వింతగా ఉందే, పొద కాలిపోలేదే. సరే, ఇటువైపు కాలిపోలేదు కదా, నేను ఆ తట్టుకెళ్ళి, అంటే డైరెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట. నాకు ఇది ఇది మీరు మిమ్మల్ని చూస్తున్నా కదా, మీ వెనకకు వస్తే నాకు ఆపోజిట్ డైరెక్షన్, ఆ తట్టుకెళ్ళి చూస్తాను నేను అని మెల్లగా మోషే ఆ తట్టు తిరిగి అటెళ్ళి చూశాడు. అటు తిరగగానే, అక్కడికి వెళ్ళి చూడగానే ఆ పొదలో నుంచి పిల్లలు ఇక్కడ ఆ పొదలో రే ఏమైంది, కేజీ క్లాసు పంపిస్తా, లేకుంటే అక్కడైతే అల్లరి చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అటువైపుకి వెళ్ళగానే పిల్లలు ఆ పొదలో నుంచి, ఆ ఫైర్లో నుంచి ఒక వాయిస్ వినబడింది. మోషే మోషే అనే వాయిస్ వినబడింది. మోషేకి భయం వేసింది. ఏంటి, పొదేమో కాలిపోలేదు, ఫైర్ అవుతూనే ఉంది, ఫైర్ వస్తానే ఉంది, కానీ దాంట్లోంచి ఒక వాయిస్ వచ్చింది. అరే, నా పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరు, మోషే మోషే అని నా పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరు అని మోషే ఏం చేశాడు నాన్న, ఆయనకు భయం వేసి ఆయన ఆయన అనుకున్నాడు, వాళ్ళ మమ్మీ చెప్పింది కదా, జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడే దేవుడు ఉన్నాడు అని దేవుని గురించి కూడా ఆమె అన్నీ చెప్పింది చిన్నప్పటి నుండి. కాబట్టి ఆయనకు గుర్తొచ్చింది, ఓహో, దేవుడే నాతో మాట్లాడుతున్నట్లున్నాడు, ఫైర్లో నుంచి మాట్లాడుతున్నాడని. అప్పుడు చిత్తము ప్రభువా అని అంటున్నాడు, చిత్తము ప్రభువా అని చెప్తున్నాడు. అడగంగానే అప్పుడు చెప్తాడు, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడు అని చెప్తాడు. ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇజ్రాయేలు నా ప్రజలు ఐగుప్తులో భయంకరమైన శ్రమలు పొందుతున్నారు, వాళ్ళందరినీ నేను విడిపించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నానంటే మోషే అంటాడు, ప్రభువా, నేను చేతగాని వాడిని, నాకేం తెలియదు అని తను తాను తగ్గించుకొని, నాకు చేత కాదు ప్రభువా, నేను చేయలేను ప్రభా. ఇజ్రాయేలు ముందేమన్నాడు, నేను యంగ్ అండి, ఎనర్జెటిక్ అని, నాకు చాలా బలం ఉంది, అధికారం ఉందని తన్ను తాను బయలుపరుచుకున్నాడు అక్కడ. కానీ ఏమైపోయాడమ్మా, అక్కడి నుంచి పారిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా, మోషేను గొర్రెల కాపరిగా చేసి అతన్ని తిరిగి 40 సంవత్సరాలప్పుడు పారిపోయి వచ్చాడు. ఇప్పుడు 40 years, 40 + 40 18 years. నౌ మోషేకి 80 years. మోషేకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి, 80 years అన్నమాట. 80 years ఇప్పుడు తాను పెద్దవాడైపోయినాడు, తాను దీనుడైపోయాడు, గొర్రెల కాపరిగా తాను తగ్గించుకున్నాడు, తాను చాలా తగ్గించుకొని తాను ఎంతో దీనుడుగా ఉన్నాడు. అందుకనే దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, దేవా, నాకేమి తెలియదు, నేను ఎంతటి వాడిని, నేను చేతగాని వాడిని, నేను వద్దు, నా బదులుగా ఇంకొకరిని తీసుకొని వెళ్ళు ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. లేదు, నేను నీకు తోడై ఉంటాను, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఇజ్రాయేలు ప్రజల్ని నీ ద్వారానే విడిపిస్తానంటే మళ్ళీ అంటాడు, ప్రభా, నా బదులుగా ఇంకెవరన్నా పంపించు ప్రభా అని అంటాడు. అంతేకాదు మళ్ళీ ఏమంటాడో తెలుసా, లేదు, నేను నీకు తోడై నడిపిస్తానని చెప్పినప్పుడు అప్పుడు అంటాడు, ప్రభా, ఒకవేళ నేను ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాను అనుకో, వాళ్ళు అడుగుతారు, ఎవరు పంపించారు నిన్ను, ఆ దేవుడు అంటే జీవం కలిగిన దేవుడు పంపించాడంటే ఎవరా దేవుడు అని నన్ను ఫరో అడుగుతాడు, ఇజ్రాయేలు ప్రజలు అడుగుతారు కదా ప్రభువా, నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే అప్పుడు ఏం చెప్తాడో తెలుసా దేవుడు, అయితే ఇదిగో నేను నీకు 2 సూచనలు చూపిస్తాను అని, నీ చేతిలో ఏముంది, కర్ర ఉంది. గొర్రెల కాపర్లకు ఏముంటుందమ్మా, కర్ర ఉంటుంది, ఎప్పుడు ఒక పెద్ద పొడవాటి కర్ర పెట్టుకుంటారు కదా. అయితే ఆ కర్రను కింద వేసేయమని చెప్తాడు. ఆ కర్రను ఏం చేస్తాడు, కింద వేస్తాడు. ఇలా కింద వేయగానే అది పామైపోతుంది. అది ఏమైపోతుంది, పామైపోతుంది అనమాట. పామైపోతానే, అవునా, దేవుడు అక్కడ సూచన క్రియలు చూపిస్తా ఉన్నాడు. తిరిగి దాని తోకనెళ్ళి పట్టుకోమన్నాడు. ధైర్యంగా
భయపడుకుంటా మెల్లగెళ్ళి తన తోకను పట్టుకున్నాడు. తోకను పట్టుకోగానే అది మళ్ళీ తన చేతిలో పిల్లలు దాని చేతిలో మోషే చేతిలో ఏమైపోయింది? కర్ర అయిపోయింది. అంతేకాకుండా ఇంకా చూపిస్తున్నాడు, ఇదిగో నీ చెయ్యి ఎద మీద పెట్టుకోమన్నాడు. ఎప్పుడైతే ఆయన చెయ్యి ఎద మీద పెట్టుకున్నాడో ఏమైపోయిందమ్మా, ఆ చెయ్యికి కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం వచ్చిన తర్వాత చూసుకున్నాడు, అయ్యో నా చెయ్యి కుష్ఠరోగం అయిపోయి కుష్ఠం వచ్చేసింది నా చేతికి, కుష్ఠం వచ్చింది అన్నప్పుడు తిరిగి తన చెయ్యిని మళ్ళీ ఎద మీద పెట్టుకోమన్నప్పుడు అది యాజ్ ఇట్ ఈస్గా తను బాగుపడతాడు. ఈ రెండు నువ్వు ఒకవేళ ఇజ్రాయేలు ప్రజలు నిన్ను నమ్మకపోతే నువ్వు ఈ రెండు సూచనలు వాళ్ళ ముందు చూపించమంటాడు. సరే ప్రభా చూపించమంటే మళ్ళీ ఏమంటాడో తెలుసా? ప్రభా నేను నోటి మాంద్యం కలవాడిని. నోటి మాంద్యం అంటే నత్తివాడు కదా, కొందరికి నత్తి ఉంటుంది, మాట్లాడలేరు. ఏదన్నా చెప్పమంటే త అట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కొందరు అంటే నాలుక మందం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు పిల్లలు. మీకు తెలుసా, ఎప్పుడైనా భగత్ తాతగారు పేరు విన్నారా? ఎంతమంది విన్నారు భగత్ తాతగారు పేరు? మీరు చూసిండర్లే కదా, అంతేనా? అంత కొంతమందికే తెలుసా భగత్ తాత పేరు? సో సాడ్ పిల్లలు కదా. మన ఫౌండర్, మన ఫెలోషిప్, హెబ్రోన్ ఫెలోషిప్ ఫౌండరు భగత్ తాత గారు. ఆయన కూడా ఆయన సిక్కు మతస్థుడు. సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన బయటకు వచ్చి మన సహవాసాల్లో ఆయన పెద్దగా ఉన్నాడు. ఇప్పుడు లేడు. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 24 ఇయర్స్ అయింది. ఆయన చనిపోయి 2000లో చనిపోయారు ఆయన కదా. 24 ఇయర్సేనా? కరెక్టేనా? చనిపోయారు. ఆయనకు కూడా నోటి మాటలు సరిగా రావు. ఆయన కూడా నత్తి ఉండేది. ఆయన మెసేజ్ చెప్తే మాత్రం దేవుడు ఆశ్చర్యకరంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని వేల అసెంబ్లీస్ను ఆయన స్థాపించాడు. దేవుడు ఎంతగానో ఆయనను వాడుకున్నాడు. గర్ల్స్ ఇక్కడ మాట్లాడుతున్నారు, మీ ఇద్దరిని పంపిస్తా బయటకి, బీ కేర్ఫుల్ కదా పిల్లలు. అప్పుడు నేను నోటి మాంద్యం కలవాడిని ప్రభువా, నాకు బదులుగా ఇంకెవరినైనా పంపించు ప్రభువా, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళానంటే అప్పుడు ప్రభు అన్నాడు, సరే మోషే నువ్వు అలాగ అంటున్నావు కదా, ఇదిగో నీ నోటికి తోడుగా నీకు ఒక అన్న ఉన్నాడు కదా, గుర్తుందా? ఎవరు వాళ్ళ అన్న? వెరీ గుడ్ బాయ్స్. వెనక బాయ్స్ ఎవరు ఆన్సర్ చెప్పట్లే. ఎవరు వాళ్ళ అన్న? ఎవరు? అహరోను. మీ అన్న ఉన్నాడు కదా అహరోనుతో నేను మాట్లాడి నేను నీ దగ్గరికి పంపిస్తానని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? అహరోనుతో మాట్లాడాడు. అహరోను, ఇదిగో మీ తమ్ముడైనటువంటి మోషే హోరేబు కొండ దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు అతన్ని కలువు అని చెప్పాడు. అక్కడ నువ్వు అతన్ని కలువు, అక్కడ నీకోసం అతను వెయిట్ చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు వెంటనే అహరోను ఏ మాత్రం కూడా సందేహపడకుండా వెంటనే లేచి, ఎన్నో సంవత్సరాలైంది తమ్ముని వదిలేశాడు, వెళ్ళిపోయాడు కాబట్టి తన తమ్ముని వెతుక్కుంటా హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మోషే అహరోనును చూడగానే వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్నారు, ముద్దు పెట్టుకున్నాడు కదా. ఆ తమ్ముని చూడగానే అహరోనుకి చాలా సంతోషం వేసింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు కలుసుకున్నారనమాట. మోషే ఏ విధంగా బర్నింగ్ బుష్లో దేవుడు ప్రత్యక్షమైనాడో, అతనితో ఏ విధంగా మాట్లాడాడో అన్ని విషయాలు అహరోనుకు చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా పిల్లలు? ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇజ్రాయేలు ప్రజలందరినీ పోగు చేశారు. పెద్దలందరినీ పోగు చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇదిగో మోషేకి దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షమై ఇదిగో మనల్ని అందరినీ కూడా ఐగుప్తు యొక్క దాసత్వములో నుంచి మనల్ని ఆయన విడిపిస్తాడు అని చెప్తాడు అనమాట. అయితే వాళ్ళు నమ్మరు.
వాళ్ళు నమ్మనే నమ్మరు. మోషేకేంటి దేవుడు ప్రత్యక్షం అవడం ఏంటి, ఇంత భయంకరమైన ఫరో చేతిలో నుంచి మనల్ని అంత ఈజీగా ఎవరు విడిపిస్తారని నమ్మరు వాళ్ళు. నమ్మకపోతే మోషే దేవుడు చెప్పాడు కదా, కర్రను వేసేయమని. కర్రను కింద వేసి చూపిస్తాడు. చూపించినప్పుడు అది పాము అయిపోతుంది. తిరిగి దాన్ని కర్రను తోక పట్టుకుంటే తిరిగి కర్ర అవుతుంది. అలాగే తన ఎద మీద చేయి పెట్టుకున్నప్పుడు కుష్ఠం వస్తుంది. తిరిగి ఇంకా ఏం చేస్తాడు, తిరిగి అది తీసినప్పుడు మళ్ళీ తన చేయి బాగా అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ 2 సూచన క్రియలు చూపిస్తాడో వెంటనే ఏం చేస్తారు తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు అందరూ నమ్ముతారు. అవును, నిజమైనటువంటి దేవుడు మన దేవుడు ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు కాబట్టి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు, ఈ దాసత్వంలో నుంచి విడిపిస్తాడు, ఈ ఫరో యొక్క కఠినమైనటువంటి శ్రమలో నుంచి బాధలో నుంచి మనల్ని విడిపిస్తాడని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నమ్మి అప్పుడు ప్రార్థన చేస్తారు. అప్పుడు మళ్ళీ పిల్లలు అహరోను మోషే మళ్ళీ ఒకరోజు ఎక్కడికి వెళ్తారు, ఫరో రాజు దగ్గరికి వెళ్తారు. ఫరో రాజు భవనంకి వెళ్తారు. వెళ్తే మోషేకి భయం. ఎందుకు తెలుసా, ఏ భవనంలో అయితే తాను పెరిగాడో, ఎవరి దగ్గర తాను పెరిగాడో, ఇప్పుడు ఆ తాత దగ్గరికే తాత అవుతాడు కదా. ఫరో రాజు మోషేకి ఏమవుతాడు, తాత అవుతాడు. కాబట్టి ఏ బాయ్, ఓన్లీ 5 minutes, సిట్ డౌన్, ఓన్లీ 5 minutes, టైం అయిపోయింది, మన టైం కూడా అయిపోయింది, గ్రేస్ టైం, ఓన్లీ సిట్ డౌన్. పిల్లలు వాళ్ళు ఏం చేస్తాడు, అయినప్పటికీ దేవుడు చెప్పాడు కదా, భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు కాబట్టి ధైర్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, లోపల భయపడుతున్నారు కానీ ఫరో దగ్గరికి ధైర్యంగా వెళ్ళి చెప్పాడు, ఇదిగో మా దేవుడు మమ్మల్ని ఉత్సవం చేయడానికి 3 రోజులు అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఉత్సవం చేయమన్నాడు. కాబట్టి మా జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ మేము తోడుకొని పోతాము అని చెప్తాడు. నువ్వు తోడుకొని పోతావా, 3 రోజులు ఉత్సవమా, ఎవడో ఆ యెహోవా ఎవడు అని ఆ రాజుకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన అంటాడు, నేను పంపనంటే పంపను, మీరేమన్నా చేసుకోండి, నేను పంపనని వాళ్ళని తిట్టి పంపిస్తాడు. అంతేకాకుండా పోయి మీరు అహరోను వెళ్ళి నువ్వు పనులు చేసుకోండి, మీరు సోమరాళ్ళు పనులు చేయకుండా ఈ విధంగా మా దేవునికి ఉత్సవం చేస్తామంటారా అని తిట్టి బయటకు పంపించేస్తాడు. బయటకు పంపించగానే ఇటు చూస్తే మోషేకి చాలా బాధ అనిపిస్తుంది. అరే, దేవుడు చెప్పాడు కదా మోషే ఆ ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పమని, చెప్తే రాజు ఒప్పుకోలేదేంటి అని చాలా బాధపడుతుంటాడు. ఆ తర్వాత ఏమైపోయిందో తెలుసా పిల్లలు, ఫరో రాజు ఐగుప్తు యొక్క పెద్దలందరినీ, అధికారులను పిలుస్తాడు. పిలిచి, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా సోమరోళ్ళు కాబట్టి వాళ్ళకు కఠినంగా శిక్ష వేయండి. ముందు గడ్డి ఇచ్చి ఇటుకలు తయారు చేయమనేవాడు, ఇప్పుడు వాళ్ళకు గడ్డి ఇవ్వద్దు, వాళ్ళకు ఏమీ ఇవ్వద్దు, వాళ్ళే వెళ్ళాలి, వాళ్ళే సమకూర్చుకోవాలి, వాళ్ళే తెచ్చుకోవాలి, కానీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయాలి అని కఠినంగా ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు. అంతేకాకుండా ఆ అధికారులు వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ కొరడాలతో తీసుకొని కొడుతూ ఉంటారు. చేయకపోతే కూర్చుంటే భయంకరంగా కొడుతూ ఉంటారు. అలా కొట్టేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలందరికీ చాలా కోపం వస్తుంది, చాలా బాధేస్తుంది. అయ్యో, ఇంతకు ముందు మాకు ఇటువంటి కఠినమైన శిక్ష లేదు కదా, ఎప్పుడైతే మోషే వచ్చి ఈ విధంగా చెప్పాడో కాబట్టి మాకు కఠినమైన శిక్ష వచ్చింది అని మోషే మీద, అహరోను మీద ఇశ్రాయేలు ప్రజలకి కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళు మోషేను అహరోను తిడతారు. తిట్టిన తర్వాత ఇటు ఫరో రాజు ఒప్పుకోలేదు, తిట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వచ్చి తిట్టారు. ఇప్పుడు ఏం చేయాలా, ఆయనకు దుఃఖం ఎక్కువైపోయింది. అయితే పిల్లలు, మన కంఠత వాక్యం నేను చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్ థెస్సలోనియన్స్ 5:24 ఒక చక్కని వాక్యం ఉందంటే, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరు చెప్పండి, దేవుడు నమ్మదగినటువంటి వాడు.
కాబట్టి మోషే ఏం చేశాడో తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన తప్పకుండా చెప్పింది చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏం చేశాడో తెలుసా? వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో ఏం చేశాడమ్మా? మొరపెట్టాడు. దేవా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చినావు కదా, వాగ్దానం ఇచ్చినావు, నువ్వు నాకు తోడై ఉంటానని సెలవిచ్చావు. మరి ఇప్పుడు ఏంటి ప్రభా? ఇటు చూస్తే ఇజ్రాయేలు ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, ఇటు చూస్తే మమ్మల్ని ఫరో రాజు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక చక్కని మాటలు చూపించాడు. పిల్లలు, నేను అది చదువుతాను, వినండి. నిర్గమకాండము 6:6-7లో ప్రభు చెప్తున్నాడు, కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మును నాకు ప్రజలనుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలిసి కొందరు. దేవుడు చూడండి ఎంత చక్కగా మోషేకి ధైర్యం ఇచ్చాడు. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేను నీకు ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళను గొప్ప తీర్పులు తీర్చి నేను వాళ్ళను ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తాను అని దేవుడు ఆయనను ధైర్యపరిచినాడు. కాబట్టి బిడ్డలు, మనము మోషేలాగా ఎన్ని వినాలి లాస్ట్ పిల్లలు, మోషేలాగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా, ఎన్ని దుఃఖములున్నా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా బిడ్డలు? నిన్ను నన్ను ప్రేమించి మనము పాపాత్ములమైనప్పటికీ, మనము నిత్య నాశనానికి పాత్రులమైనప్పటికీ మన దేవుడు మనల్ని ప్రేమించి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన బాయ్స్ వినాలి, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయనను కల్వరి సిలువలో ఆయనను బలి చేశాడు. నీ పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నీ చెడు ఆలోచనల కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీ చెడు ఆలోచనలు తలంపుల కొరకై ఆయన ప్రక్కలో బల్యం పొడుచుకున్నాడు. నీ చెడు నడతల కొరకై నువ్వు వెళ్ళరాని స్థలాలకు వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావు. కాబట్టి నీ పాపాలుగా నడిచిన నడత కొరకై తన కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. చిన్న బిడ్డ, ఈ దినం యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు, దేవుడు మోషేను పిలిచినాడు, పని అప్పగించినాడు. ఆ పనిలో నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఈ దినం నువ్వు ఆ దేవుని దగ్గరకు వస్తే, ఆ యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, మోషే వలె నేను కూడా నీ దగ్గరకు వస్తాను యేసయ్య అని నువ్వు కానీ యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే, యేసయ్య మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు మోషే వలె నువ్వు కూడా యేసయ్య దగ్గర చూస్తావు. ఆ విధంగా చూడాలని నీకు ఆశ ఉంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి. పిల్లలు, ఎల్కేజీ వాళ్ళలాగా మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి అని మీకు చెప్పవలసిన పని లేదు. ప్రేయర్ అనగానే ఫస్ట్ నీల్ డౌన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. నాకు ఇంకా మాటలు వినబడుతున్నాయి. నో, ఎవరైనా యేసుప్రభుని నమ్ముకుని ఉంటే, నా పాపాలకు, నేను పాపిని, నా పాపాలకు క్షమించు, నీ రక్తంతో కడిగని ప్రార్థించి అడిగితే మీ కుడి చేతి చూపించండి. మీ వద్దకు చిన్న డిసిషన్ కార్డు ఇస్తారు. ఆ కార్డులో మీ పేరు, మీ అడ్రస్ రాయండి. బ్రదర్ డాకూర్, త్వరగా రావాలి. మీ కుడి చేతి చూపించండి. యేసయ్య నేను పాపిని,
నా పాపాలు క్షమించు, నన్ను కడుగు, శుద్ధీకరించు. లిస్ట్ ఉంది. టీచర్స్ నేను చదవనా? డాకూర్ రమ్మ. డాకూర్ సామేల్ అన్న, డాకూర్ రా స్టేజ్ మీదకి పిలుస్తుండే అన్నా. ప్రార్థన చేయాలి రమ్మంటే మా సార్ అట్టు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసయ్య నామం పేట వందనాలు. బిడ్డలను తెచ్చారు, వారు విన్న వాక్యం హృదయాంతరంగాల్లో భద్రపరచుకున్నటకు సామెతలు 23:19 వాగ్దానం నెరవేర్చండి. ప్రభు అయిన యేసయ్య నామం పేట రక్షణ పొంది వెళ్ళట కృపిమ్మని పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభు అయిన యేసయ్య నామం పేట వేడుచున్నాం మా తండ్రి, ఆమేన్. టీచర్ అలాగే కూర్చోండి నాన్న. లేకపోతే తర్వాత చెప్తాం. టీచర్స్ పేర్లు చదువుతాను నేను. ఒకసారి టీచర్స్ అందరు ఉన్నారో లేదో చూడండి. ఏ సాలమన్,